ఆయుధంతో కరప్షన్ కి చెక్ పెట్టారా చంద్రబాబు? ఏపీలో ఒకసారి రిజిస్ట్రేషన్ అయిందంటే అదే రోజు డాక్యుమెంట్ చేతిలోకి వస్తాయా? ఆఫీసు చుట్టూ 3 రోజులు తిరిగే రోజులు ఇక ముగిశాయా? చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా కరప్షన్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రధానంగా టెక్నాలజీని ఉపయోగించి రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి తగ్గించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఏపీ కొత్త రిజిస్ట్రేషన్ విధానం ఎలా ఉందంటే, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ లోకి మార్చబడింది. ముందుగా స్లాట్ బుకింగ్ తప్పనిసరి. అమెరికా కాన్సులేట్ విధానం మాదిరిగా రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే డాక్యుమెంట్స్ స్పాట్ లో అందుతున్నాయి. మ్యూటేషన్ సర్టిఫికేట్ కూడా అదే రోజు అదే కార్యాలయంలో పొందవచ్చు. ఇంతకు ముందు సబ్ రిజిస్టర్లు ఎక్కువగా రెవెన్యూలో అవినీతికి పాల్పడేవారు. కలెక్టరేట్ భూములు, శ్మశానాలు కూడా రిజిస్టర్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు డాక్యుమెంట్స్ రాక కూడా 15 రోజుల నుంచి నెల రోజులు పడేవి. ఇప్పుడు అలా కాదు. సమయం, పారదర్శకత రెండూ ఉంటాయి. సబ్ రిజిస్టర్ వివాదాస్పద భూమిని రిజిస్టర్ చేస్తే జైలు శిక్ష, దండన. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కాబట్టి స్పాట్ లోనే పత్రాలు వస్తాయి. రిజిస్ట్రేషన్ జరగకపోతే కారణం అడగవచ్చు. దీనివల్ల కరప్షన్ తగ్గే అవకాశం ఉంది. కరప్షన్ వేళ్లు వేసింది. 99% ఉద్యోగులు దీంట్లో పాలు పంచుకుంటున్నారు. అయినా కొన్ని చక్కటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాట్ సర్వీసెస్, 500 రకాల సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వాడకం. టెక్నాలజీ ఆయుధం వల్ల కరప్షన్ పూర్తిగా పోతుందా? అది సాధ్యం కాదు. కానీ తగ్గించడమే మొదటి విజయం. చంద్రబాబు గారు అవినీతి రహిత పాలన కోసం శ్రమిస్తున్నారు. అందులో భాగంగా తీసుకువచ్చిన రిజిస్ట్రేషన్ లో మార్పులు ప్రజలకు సౌకర్యం, అధికారులకు బాధ్యత రెండూ తీసుకువచ్చాయి. మీ అభిప్రాయం ఏంటి? ఈ విధానాల్లో కరప్షన్ నిజంగా తగ్గుతుందా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విశ్లేషణల కోసం డాట్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.